నేచర్ ఆఫ్ మార్కెటింగ్. మనం మార్కెటింగ్ యొక్క బేసిక్స్ గురించి ఇవాళ మనం చెప్పుకుందాం. సో నేచర్ ఆఫ్ మార్కెటింగ్ అంటే ఏంటో చూద్దాం. నేచర్ ఆఫ్ మార్కెటింగ్ అంటే మార్కెటింగ్ యొక్క నేచర్ అంటే డిఫరెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ మార్కెటింగ్. మార్కెటింగ్ సంబంధించి దాని యొక్క డిఫరెంట్ క్యారెక్టరిస్టిక్స్ గురించి మనము ఇప్పుడు చెప్పుకుందాం. మేనేజరియల్ ఫంక్షన్. మార్కెటింగ్ లో మేనేజరియల్ ఫంక్షన్ అనే ఉంది. హౌ టు ది మేనేజర్ మేనేజింగ్ ది డిఫరెంట్ ఫంక్షన్స్ ఆఫ్ మార్కెటింగ్ అనేది చెప్తుంది. హ్యూమన్ యాక్టివిటీ, ఎకనామికల్ ఫంక్షన్, బోత్ ఆర్ట్ అండ్ సైన్స్, కస్టమర్ సెంట్రిక్, కన్జ్యూమర్ ఓరియంటెడ్, గోల్ ఓరియంటెడ్, ఇంటరాక్టివ్ యాక్టివిటీ, డైనమిక్ ప్రాసెస్ అండ్ క్రియేట్స్ యూటిలిటీ. వీటి గురించి మనము చెప్దాం. మేనేజరల్ ఫంక్షన్ అనేది ఏం చెప్తుంది? మార్కెటింగ్ ఈజ్ ఆల్ అబౌట్ సక్సెస్ఫుల్ మేనేజింగ్ ది ప్రొడక్ట్, ప్లేస్, ప్రైస్, ప్రమోషన్ ఆఫ్ బిజినెస్ టు జనరేట్ రెవెన్యూ. ఇక్కడ మార్కెటింగ్ అనేది సక్సెస్ఫుల్ గా మేనేజ్ చేస్తుంది అని చెప్తున్నాడంట. ఏ విషయాల్లో మేనేజ్ చేస్తుందంటే ప్రొడక్ట్ విషయంలో మేనేజ్ చేస్తుంది, ప్లేస్ విషయంలో మేనేజ్ చేస్తుంది, ప్రైజ్ విషయంలోని, ప్రమోషన్ విషయంలోని. ప్రొడక్ట్ విషయంలో ఏంటంటే ఇది సూటబుల్ ప్రొడక్టా కాదా, మార్కెట్లోని ప్రొడక్ట్ అనేది లాంచ్ చేసిన తర్వాత ఆ ప్రొడక్ట్ ని ఎలాగా యూజ్ చేయాలి, ఎలా అడ్వర్టైజింగ్ చేయాలి, ఎలాగా మీ యొక్క నీడ్స్ ఫుల్ఫిల్ చేస్తుంది, నా యొక్క ప్రొడక్ట్ మీ కాంపిటీటర్ ప్రొడక్ట్స్ తో ఎలా డిఫరెన్షియేషన్ అనేది ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అలాగే ప్లేస్, ఇక్కడ మన మార్కెట్లోని మనం చేసే బిజినెస్ లో ప్లేసెస్ అనేవి చాలా అందుబాటులో ఉండాలి. కస్టమర్స్ కి అందుబాటులో లేకుండా మనము బిజినెస్ చేస్తున్న ప్లేస్ దూరంగా ఉందనుకోండి, అది సక్సెస్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ కాకినాడ ఉంది, మనకు రిటైల్ మార్కెటింగ్ లో ఏమేమి ఉన్నాయి, మనకి రిలయన్స్ ఉంది, స్పెన్సర్స్ ఉంది, అలాగే డిమార్ట్ అనేది డిమార్ట్ అనేది ఉంది. అయితే నేను డిగ్రీ చదివేటప్పుడు సత్వరం జంక్షన్ అనేది కాకినాడ ఊరు చివరమాట, ఎక్కడికి ఎవరు వస్తారు అని అనుకునేవారు అన్నమాట. అప్పుడు స్పెన్సర్స్ పెట్టి స్పెన్సర్స్ ఎప్పుడైతే వచ్చిందో ఆ ఏరియా మొత్తం కమర్షియల్ అయిపోయింది. విపరీతంగా దాని యొక్క ల్యాండ్ రేట్స్ కానీ అన్ని డెవలప్ అయిపోయినాయి. ఆ తర్వాత డిమార్ట్ అనేది గుడారిగుంట ఏరియాలోని పెట్టడం జరిగింది. గుడారిగుంట ఏరియా అనేది ఉందని చాలా మందికి తెలియదు. సో చాలా స్లమ్ ఏరియా అన్నమాట. ఎప్పుడైతే అక్కడ అపార్ట్మెంట్ కల్చర్ అనేది స్టార్ట్ అయ్యింది, అలాగే ఈ డిమార్ట్ అనేది వచ్చిందో అక్కడ పార్కింగ్ ప్లేస్ చాలా బాగుందన్నమాట, చాలా ఎక్కువ. నువ్వు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నువ్వు షాపింగ్ చేసుకున్నా నీకు ఇబ్బంది లేదు. అదే భానుగుడిలోని వేరే వేరే ప్లేసెస్ లో అనుకోండి, అక్కడ ట్రాఫిక్ ఇబ్బంది అనేది కలిగింది. అంటే బిజినెస్ కి ప్లేస్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఊరి చివరికి కొంచెం లోపలికి మెయిన్ రోడ్ కి దూరంగా ఉన్నప్పటికీ కూడా డిమార్ట్ క్లిక్ అవ్వడానికి టార్గెట్ మార్కెట్ ఎవరు? మిడిల్ క్లాస్ పీపుల్, లో క్లాస్ పీపుల్. లో క్లాస్ పీపుల్ కి, మిడిల్ క్లాస్ పీపుల్ కి చాలా చీప్ అండ్ బెస్ట్ గా ప్రొడక్ట్స్ అనేది అవైలబుల్ గా ఉంటుంది. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసేటప్పటికి రీజనబుల్ ప్రైజెస్. ప్రొడక్ట్ అనేది చీప్ అండ్ బెస్ట్ గా వస్తుంది, ప్రైజ్ అనేది చాలా రీజనబుల్ గా ఉంది, ప్లేస్ అనేది పార్కింగ్ ప్లేస్ బాగుంది, ప్రమోషన్ అనేది చాలా మనకి కంపేర్ చేసుకుంటే హోల్సేల్ మార్కెట్ కన్నా ఎక్కువగా వస్తుందని ప్రమోటింగ్ చేసేది. అంటే ఏ బిజినెస్ కైనా సరే ప్రొడక్ట్, ప్లేస్, ప్రైజ్, ప్రమోషన్ అనేది చాలా ఇంపార్టెంట్. వీటిని ఏమంటాము? ప్రొడక్ట్ ని, ప్లేసు, ప్రైజు, ప్రమోషన్ అంటే దీన్ని 4 కూడా పీతో స్టార్ట్ అయినాయి. దీన్ని మనం 4P కాన్సెప్ట్ అంటాం. ఏమంటాం? 4P కాన్సెప్ట్ అంటే దాన్ని మార్కెటింగ్ మిక్స్ అంటారు. మార్కెటింగ్ మిక్స్ మాట. మార్కెటింగ్ మిక్స్ లో 2 రకాలు ఉంటాయి. 4P కాన్సెప్ట్ ఒకటి, 7P కాన్సెప్ట్ ఒకటి. 4P కాన్సెప్ట్ అనేది మేనేజరల్ ఫంక్షన్స్ లో వాడడం అనేది ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ మార్కెట్ లో 4P కాన్సెప్ట్ వాడాం. అంటే ప్రొడక్ట్ అని కానీ, ప్లేస్ కానీ, ప్రైస్ కానీ, ప్రమోషన్ కానీ బిజినెస్ కి 4 స్తంభాలు లాంటివి అని చెప్తున్నాడు. హ్యూమన్ యాక్టివిటీ, ఇట్ సాటిస్ఫైస్ నెవర్ ఎండింగ్ నీడ్స్ అండ్ డిజైర్స్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్. మనిషి అనేవాడికి వాడి యొక్క
మనిషి అనేవాడికి చాలా కోరికలు అనేవి ఉంటాయి. ఒక కోరిక తీరిపోయాక మళ్ళీ ఒక కోరిక పుడతా ఉంటది. హ్యూమన్ యాక్టివిటీ అనేది కూడా ఆ విధంగానే ఇట్ సాటిస్ఫైస్ నెవర్ ఎండింగ్ నీడ్స్ అండ్ డిజైర్స్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్. హ్యూమన్ బీయింగ్ ఎప్పుడు కూడా కోరికలు లేకుండా సాటిస్ఫై అయిపోయే విధంగా ఉండదు. వాడికి కోరికలు నిరంతరం పుడతానే ఉంటాయి. అంటే మనిషికి ఎప్పుడైతే కోరికలు అనేవి ఫుల్ఫిల్ కావో, అవి ఎలా పుడతానే ఉంటాయో, నువ్వు అంతకాలం వరకు కూడా బిజినెస్ చెయ్యొచ్చని ఇక్కడ మనకు తెలుస్తుంది. అంతే కదా! నీకు 6 కోరికలు పుడతా ఉంటాయి. ఆ నీడ్స్ మనం ఫుల్ఫిల్ చేస్తా ఉంటాం. ఇది నెవర్ ఎండింగ్ ప్రాసెస్ అని చెప్తున్నాడు. అంటే బిజినెస్ అనేది మనకి లాంగ్ టర్మ్ ఉంది అని, ఎంత స్కోప్ ఉంది బిజినెస్‌కి అని చెప్తున్నాడు. ఎకనామికల్ ఫంక్షన్ అనేది ఏం చెప్తుందంటే, క్రూషియల్ సెకండ్ మార్కెటింగ్ ఆబ్జెక్టివ్ ఈస్ టు ఎర్న్ ఏ ప్రాఫిట్. ఇక్కడ క్రూషియల్‌గా సెకండ్ మార్కెటింగ్ ఆబ్జెక్టివ్ అనేది ఇంపార్టెంట్. మన బిజినెస్ అనేది ఫస్ట్ కస్టమర్‌ని సాటిస్ఫై చేయాలి. 2 క్రూషియల్ పాయింట్ ఏంటంటే, మార్కెటింగ్ యొక్క ఆబ్జెక్టివ్ మనం ప్రాఫిట్ చేయాలి. బిజినెస్ అనేది లాభం గురించే చేస్తాం. నష్టం గురించి, సమాజ సేవ గురించి చెయ్యం. అంతే కదా! సో ప్రాఫిట్స్‌ని ఓరియెంటెడ్‌గా ఫోకస్ చేయాలి అని చెప్తుంది. నెక్స్ట్, బోత్ ఆర్ట్ అండ్ సైన్స్ క్రియేటింగ్ డిమాండ్ ఫర్ ది ప్రొడక్ట్ అమాంగ్ కన్స్యూమర్స్ ఈజ్ ఎన్ ఆర్ట్ అండ్ అండర్స్టాండింగ్ హ్యూమన్ బిహేవియర్ అండ్ సైకాలజీ ఈజ్ ఎ సైన్స్. ఇక్కడ మార్కెటింగ్ అనేది ఆర్ట్ అండ్ సైన్స్ అని చెప్పొచ్చు. ఇక్కడ మార్కెట్లో డిమాండ్ మనమే క్రియేట్ చేయాలి. అంటే ఒక బిజినెస్ మ్యానే క్రియేట్ చేయాలి. నీకు ఇది అవసరం, ఇది ఖచ్చితంగా ఇది వాడు అని చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ప్రీవియస్‌గా మనం డబ్బులు కావాలనుకోండి బ్యాంక్‌కి వెళ్ళి డ్రా చేసుకునే వాళ్ళం. ఇప్పుడు ప్రెజెంట్ ఏం చేస్తున్నాం, ఏటీఎం సెంటర్‌కి వెళ్ళి విత్‌డ్రా చేసేసుకుంటున్నాం. ఆ తర్వాత ఏం చేస్తాం, డిజిటల్ మనీ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఏదో అక్కడికో షాపింగ్‌కి వెళ్ళావు. నీ దగ్గర ఉన్న పర్సన్ ఎవడన్నా దొంగోడు పాకెట్ కొట్టేసాడు. అప్పుడు మనీ లాస్ అయిపోయావు. అదే మనీ అనేది నీకు డిజిటల్ ఫార్మ్‌గా ఉందనుకోండి, నిన్నెవడు దొంగిలించలేడు కదా! నువ్వు ఇంత 1,00,000 రూపీ ట్రావెల్ చేయాలనుకో, నీకు చాలా కష్టం. భయంగా ఎళ్తావు. అంత ఇబ్బంది లేదు కదా! నువ్వు ఏదో హాస్పిటల్‌లో ఉన్నావు. ఎవరికో హెల్త్ బాలేదు. వాళ్ళకి మనీ హాస్పిటల్ బిల్ కట్టాలి. నువ్వు ఆన్ ది స్పాట్ కట్టేయాలి. ఇప్పుడు ప్రెజెంట్ చాలా బిజీ వరల్డ్‌లో మనం బిల్ పేమెంట్స్, కరెంట్ బిల్ కట్టడానికి, టెలిఫోన్ బిల్ కట్టడానికి, వేరే బిల్స్ అన్నీ కూడా ఆన్‌లైన్ పేమెంట్ చేసేస్తున్నాం. సో టైం అనేది సేవ్ అయ్యింది. గంటల తరబడి ఇక్కడ లైన్‌లో నుంచోక్కర్లేదు. అంటే ఎంత ఈజీగా మార్కెటింగ్‌లో యాప్స్ అనేవి వస్తున్నాయి, ఎంత ఈజీగా సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాయి అనేది మనం ఇక్కడ గమనించాలి. ఇక్కడ మనిషి అనేవాడు గంటల తరబడి నుంచోడానికి ఇష్టపడతలేదు. సో వాడి యొక్క ఉన్న బిజీ షెడ్యూల్‌లో ఎంత స్పీడ్‌గా వర్క్ చేయాలి, మనం ఒక పని గురించి వేరే పని ఆపుకోకూడదు అని డిమాండ్ క్రియేట్ చేసింది. ఆన్‌లైన్ యాప్స్ ఎవరు కూడా వాడమన్నారు. అలా స్టార్ట్ చేయడం జరిగింది. అందరూ డిజిటల్ పేమెంట్స్ మొదలుపెట్టడం జరిగింది. అంతే కదా! నెక్స్ట్ ఏటీఎంస్. ఏటీఎం అంటేనే తీసుకునేవారు కాదు. తీసుకోవడం మొదలుపెట్టారు. ఎల్ఐసి పాలిసీ అంటే ఎల్ఐసి ఏజెంట్ వస్తే ఆడిని కొట్టడానికి ట్రై చేసేవారు. అలాంటిది ఎల్ఐసి ఏజెంట్ దాని ఎల్ఐసి కూడా చాలా మోడిఫై అయ్యింది. కార్ లోన్ ఇస్తుంది, అలాగే హౌసింగ్ లోన్ ఇస్తుంది, అగ్రికల్చర్ లోన్ ఇస్తుంది, గోల్డ్ లోన్ ఇస్తుంది. అంటే మారుతున్న కాలంతో పాటు ఎల్ఐసి కూడా బ్యాంకింగ్‌కి ఎటువంటి సర్వీసెస్ ఇస్తుందో అటువంటి సర్వీసెస్ ఇస్తుంది. అంటే హ్యూమన్ బిహేవియర్. మనిషి అనేవాడు ఏం ఆలోచించాడంటే, బతికుండగా లాభం లేనిది చచ్చిపోయాక డబ్బులొస్తాయంటే ఎల్ఐసి, నాకెందుకు ఎల్ఐసి అనే ఫీలింగ్‌తో ఉండేవాడు. ఈడేం కన్వర్ట్ చేసాడు ఎల్ఐసి వాడు, నువ్వు లేకపోతే నీ ఫ్యామిలీ ఏమైపోద్దని బాధపడతావు కదా! నీ ఫ్యామిలీకి సెక్యూరిటీ ఉండాలి గనక ఎల్ఐసి ఉందని ఆడి అడ్వర్టైజింగ్ ఇచ్చేవాడు. అలాగే బతికుండానే పంట పండించుకోవాలి, అగ్రికల్చర్ లోన్ ఇచ్చాడు. గోల్డ్ ఉంది, డబ్బులు తెచ్చుకోవాలి, గోల్డ్‌కి అతి తక్కువ ధరలో గోల్డ్ లోన్ అనేది ఇవ్వడం జరిగింది. కారు కొనుక్కోవాలనుకుంటున్నావు, కార్ లోన్, వెహికల్ లోన్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే పర్సనల్ లోన్ అనేది ఇచ్చాడు. హెల్త్ లోన్ అనేది హెల్త్ గురించి ఇవ్వడం జరిగింది. ఇలాగా డిఫరెంట్ సర్వీసెస్ అనేవి ఇక్కడ మనకు ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. అలాగే కస్టమర్ సెంట్రింగ్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఎప్పుడూ కూడా కొత్త కస్టమర్‌ని ఎలా మోటివేట్ చేయాలి, ఎలా వాడిని రాబట్టుకోవాలి, మన బిజినెస్ ఎలా చేయాలి, కస్టమర్ దృష్టి మీద ఎక్కువ పెట్టడం అనేది జరిగింది. కన్స్యూమర్ ఓరియెంటెడ్. ఇట్ ప్రాక్టీసెస్ మార్కెట్ రీసెర్చ్, సర్వేస్ అండ్ టు నో అబౌట్ కన్స్యూమర్స్ టేస్ట్ అండ్ ఎక్స్‌పెక్టేషన్. మార్కెట్‌లో ఎప్పుడూ కూడా కస్టమర్‌కి ఏం కావాలి, వాడి యొక్క బిహేవియర్‌ని, వాడి యొక్క యాటిట్యూడ్‌ని, వాడి యొక్క రిక్వైర్మెంట్స్‌ని, వాడి యొక్క మైండ్ సెట్‌ని మనం తెలుసుకోవాలి. దాని ద్వారా మనం మార్కెటింగ్ రీసెర్చ్ చేసి వాడికి ఏం అవసరాలో మనం తెలుసుకుంటాం. అలాగే సర్వేలు కండక్ట్ చేసాం. సో ఆడికి ఏం కావాలో ఏంటో మనకి ఈజీగా ఇన్ఫర్మేషన్ తెలిసింది. దాని ద్వారా మనం ఈజీగా బిజినెస్ చేయొచ్చు అని చెప్తున్నాడు. అలాగే గోల్ ఓరియెంటెడ్. ఇక్కడ గోల్ ఓరియెంటెడ్‌గా మనం ఉండాలి. ఇట్ ఎయిమ్స్ టు అకంప్లిషింగ్ సెల్లర్స్ ప్రాఫిటబిలిటీ గోల్స్ అండ్ బయర్స్ పర్చేజింగ్ గోల్స్.
ఇప్పుడు మన ఇంట్లో డబ్బులు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నాను ఇప్పుడు. ప్రీవియస్ ఇయర్ పాండమిక్ సిచ్యువేషన్ వచ్చింది. పాండమిక్ సిచ్యువేషన్ వస్తే నేనేం చేశానంటే నీ హౌస్ రీమోడలింగ్ చేస్తా అన్నమాట. నీకు హాలిడే నేను లీవ్ పెట్టుకోవాలంటే నాకు మన కాలేజ్ ఎక్కువ రోజు హాలిడేస్ ఇవ్వదు. ఈ ఈ ఉన్న టైంని ప్రాపర్‌గా యుటిలైజ్ చేసుకోవాలని మొత్తం ప్లంబింగ్ అంతా చేయించాను. అంటే ఈ పాండమిక్ సిచ్యువేషన్‌ని ఎలాగా మనం పాజిటివ్‌గా యుటిలైజ్ చేసుకోవాలి. అలాగే పైన టెర్రస్ మీద గార్డెనింగ్ అనేది నేను స్టార్ట్ చేశాను. నెక్స్ట్ ఈ ఇయర్ వచ్చేసేటప్పటికి మా ఇంట్లోని టైల్స్ అన్నీ కూడా వేయించడం జరిగింది. నెక్స్ట్ పెయింటింగ్ అనేది స్టార్ట్ చేస్తాం. అంటే ఇంటికి సంబంధించిన పనులన్నీ నేను ప్లానింగ్ వేసుకున్నాను. దాన్ని ఇక్కడ గోల్ ఓరియెంటెడ్ వర్క్స్ అంటాం. ఒక గోల్ పెట్టుకోవాలి. ఈ టైంకి ఈ వర్క్ కంప్లీట్ అవ్వాలని. అదే ఇక్కడ ఏం చెప్తుందంటే ప్రాఫిట్ ఓరియెంటెడ్ బిజినెస్ కూడా ఏం చేస్తుందంటే ఇయర్ 100 కోట్లు సంపాదించాలి. నెక్స్ట్ ఇయర్ 150 కోట్లు చేయాలి. ఆ తర్వాత ఇయర్ 200 కోట్లు సంపాదించాలి. మన కాంపిటీటర్‌లో ఉన్న కస్టమర్స్‌ని మనం అట్రాక్ట్ చేయాలి. అలా విధంగా మార్కెటింగ్ అనేది చేయడం జరుగుతుంది. ప్రాఫిటబిలిటీ, గోల్స్ అండ్ బయర్స్ అండ్ పర్చేజింగ్ గూడ్స్ అండ్ ఇంటరాక్టివ్ యాక్టివిటీ అనేది ఏం చెప్తుంది ఇక్కడ? మార్కెటింగ్ ఈజ్ ఆల్ అబౌట్ ఎక్స్చేంజింగ్ ఐడియాస్ అండ్ ఇన్ఫర్మేషన్ అమాంగ్ ది బయర్స్ అండ్ సెల్లర్స్. మార్కెటింగ్ అనేది ఏంటంటే వచ్చిన కస్టమర్‌తో మనం మాట్లాడుతూ ఉంటాం. దీన్ని కమ్యూనికేషన్ అంటాం. ఇంటరాక్షన్ పెడుతుంది. సో కస్టమర్‌కి ఏం కావాలి, వాడికి ఉన్న ఐడియాస్ ఏంటి, ఇన్ఫర్మేషన్ ఏంటి అన్నీ మనకు వస్తాయన్నమాట. దాని ద్వారా మనము అవన్నీ తెలుసుకొని మార్కెట్‌లో కొత్త ప్రొడక్ట్ కానీ సర్వీస్ కానీ లాంచ్ చేస్తాం అని చెప్తుంది. అలాగే డైనమిక్ ప్రాసెస్, మార్కెటింగ్ అనేది డైనమిక్ ప్రాసెస్ అని చెప్తున్నారు. మార్కెటింగ్ ప్రాక్టీస్ కీప్స్ ఆన్ చేంజింగ్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ ఇంప్రూవ్ ఇట్స్ ఎఫెక్టివ్నెస్. మార్కెటింగ్ అనేది కాలంతో పాటు మారుతూ వస్తూ డైనమిక్ చేయమాట. ఏ సందర్భానికి ఏ విధంగా ఉండాలి, ఇలా ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకుని డెవలప్మెంట్ అవుతూనే వస్తుంది. మార్కెటింగ్ అనేది ఎప్పుడు ఫెయిల్యూర్ అవ్వదు అని చెప్తున్నాడు. క్రియేట్స్ యూటిలిటీ, ఇట్ ఎస్టాబ్లిషెస్ యూటిలిటీ టు కన్జ్యూమర్ త్రూ 4 డిఫరెంట్ మీన్స్ ఫార్మ్ కైండ్ ఆఫ్ ప్రొడక్ట్ ఆర్ సర్వీసెస్. ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉంటాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్వీసెస్ ఉంటాయి, డిఫరెంట్ ప్లేసెస్ ఉంటాయి, డిఫరెంట్ పొజిషన్షిప్ ఉంటుంది. అంటే మనకి డిఫరెంట్ ప్రొడక్ట్స్ని ఎలా వాడాలి, డిఫరెంట్ సర్వీసెస్ని ఎలా వాడాలి, డిఫరెంట్ టైంని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి. సో ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క ప్లేస్ అనేది ఒక్కొక్క విధంగా, ఒక్కొక్క కస్టమర్ ఒక్కొక్క టేస్ట్తో ఉంటారు. వీళ్ళందరినీ మనం క్యాచప్ చేసి మన బిజినెస్ని బాగా పెర్ఫామ్ చేసుకోవాలని చెప్పడం జరుగుతుంది. అలాగే కస్టమర్, ఇక్కడ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ మార్కెటింగ్ సంబంధించి కొన్ని ఆబ్జెక్టివ్స్ ఉంటాయి. బిల్డింగ్ ఆర్గనైజేషనల్ గుడ్ విల్, ఆర్గనైజేషన్ సంబంధించి గుడ్ విల్ అనేది బిల్డప్ చేయాలి. క్రియేట్ డిమాండ్, కస్టమర్ సాటిస్ఫాక్షన్, ఇంక్రీజ్ సేల్స్, అలాగే ఎన్జూర్ ప్రాఫిటబిలిటీ, ఎన్హాన్స్ ప్రొడక్ట్ క్వాలిటీ, క్రియేట్ టైమ్ అండ్ ప్లేస్. ఇవన్నీ కూడా ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. కస్టమర్ సాటిస్ఫాక్షన్, ఏ బిజినెస్ అయినా సరే ఫస్ట్ ప్రిఫరెన్స్ కస్టమర్ని సాటిస్ఫై చేయాలి. సెకండ్ వన్ ప్రాఫిట్ చేయాలి. థర్డ్ వన్ బిజినెస్ ఎక్స్పాన్షన్ చేయాలి. ఓకే, ఇవే ఫస్ట్ వన్ కస్టమర్ సాటిస్ఫాక్షన్, సెకండ్ వన్ ప్రాఫిట్, థర్డ్ వన్ బిజినెస్ ఎక్స్పాన్షన్. ఇవి పెట్టుకోవడం జరుగుతుంది. ది ప్రైమరీ మోటివ్స్ ఆఫ్ ఏ కంపెనీ, ఇక్కడ ప్రైమరీ మోటివ్స్ అనేవి ఏ విధంగా ఉంది అనేది ఇక్కడ చెప్తున్నాడు. ఆఫ్ ఏ కంపెనీ టు సాటిస్ఫై నీడ్స్ ఆఫ్ ఏ కస్టమర్. ఏ మార్కెటింగ్ అయినా సరే కస్టమర్ యొక్క నీడ్ని సాటిస్ఫై చేయాలి, ఫస్ట్ ప్రిఫరెన్స్. సెకండ్ వన్ ఎన్జూర్ ప్రాఫిటబిలిటీ, ఎవ్రీ బిజినెస్ ఈజ్ ఎ రన్ ఫర్ ప్రాఫిట్ అండ్ సో గోస్ ఫర్ మార్కెటింగ్. ఏ బిజినెస్ అయినా ప్రాఫిట్ ఓరియంటెడ్ గానే జరుగుతుంది. సో నష్టాల గురించి కానీ ఫ్రీ సర్వీస్ గురించి కానీ ఎవరు బిజినెస్ చేయరు. సో ప్రాఫిట్ ఈజ్ వెరీ ఎసెన్షియల్ అని చెప్తున్నారు. ఇది ప్రాఫిట్ మనం సంపాదించాలి. ఎట్ ది టైం మన కస్టమర్స్ అనేవాళ్ళు మన సర్వీసెస్కి, మన ప్రొడక్ట్కి వాళ్ళు సాటిస్ఫాక్షన్ చెందాలి. అలాగే బిల్డింగ్ ఆర్గనైజేషనల్ గుడ్ విల్, ఇక్కడ ఆర్గనైజేషన్ అనే గుడ్ విల్ అనేది ఏ విధంగా స్టార్ట్ అయింది చెప్తున్నాను. ఇట్ ప్రొటెక్ట్స్ ది ప్రొడక్ట్స్ అండ్ కంపెనీస్ పాజిటివ్ ఇమేజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కస్టమర్స్. ఇక్కడ కష్టకాలంలో ఉన్నాం, ఇప్పుడు పాండమిక్ సిచ్యువేషన్లో ఉన్నాం. ఈ పాండమిక్ సిచ్యువేషన్లో చాలా మంది ఎంప్లాయీస్ చనిపోవడం, చాలా మంది ట్రీట్మెంట్ చేసుకోవడానికి డబ్బులు లేకపోవడం, రకరకాల అవసరాలు ఉంటాయి, డబ్బులు లేకపోవడం. అలాంటి సందర్భాల్లో టాటా కంపెనీకి సంబంధించి రతన్ టాటా ఏమని
చెప్పాడు అంటే, ఈ పాండమిక్ సిచ్యువేషన్ లో ఎవరైతే చనిపోయారో, అనాథలు అయిపోయారో, నా కంపెనీ యొక్క ఎంప్లాయీస్, ఎవరన్నా చనిపోయినట్లయితే వాళ్ళ ఫ్యామిలీని, నా దాంట్లో పనిచేసిన ఎంప్లాయీ రిటైర్మెంట్ ఏజ్ 60 వరకు కూడా వాళ్ళని నేనే పోషిస్తాను, వాళ్ళకి నా కంపెనీలోనే ఫ్యామిలీ మెంబర్కి ఎవరికైనా జాబ్ ఇస్తాను అని ఒక ప్రామిస్ అనేది చేయడం జరిగింది. అంటే ఇంత పాండమిక్ సిచ్యువేషన్ తో కూడా ఎంప్లాయీస్ ని ఎంత కేరింగ్ తీసుకుంటున్నాడో అని రతన్ టాటా మీద ప్రపంచం అంతా కూడా ఫోకస్ చేయడం జరిగింది. అంటే దాని ద్వారా రతన్ టాటా యొక్క ఇమేజ్ రెట్టింపు అయింది. కంపెనీ పాజిటివ్ ఇమేజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది కస్టమర్స్, అది ఒక ఎగ్జాంపుల్. అలాగే మనం సోనూ సూద్ ఉన్నారు. సోనూ సూద్ మొత్తం ఇండియా వైజ్ గా ఒక టీంని బిల్డప్ చేసి ఒక చైన్ రియాక్షన్ లాగా ఎవరికి కావాలితే వాళ్ళకి విపరీతమైన హెల్ప్ చేసేస్తున్నాడు. దాన్ని కలియుగ కర్ణుడు లాగా అని చెప్పుకోవచ్చు. అలాగే మన మెగాస్టార్ చిరంజీవి ఉన్నాడు. ఆయన రామ్ చరణ్ కలిపి ఆక్సిజన్ బ్యాంక్ అనేది స్టార్ట్ చేసి, వాళ్ళు ప్రీవియస్ గా గత 20-30 ఇయర్స్ నుంచి కూడా ఐ బ్యాంక్ కండక్ట్ చేశారు, బ్లడ్ బ్యాంక్ కండక్ట్ చేశారు. ఇప్పుడు పాండమిక్ సిచ్యువేషన్ లో వాళ్ళు ఆక్సిజన్ బ్యాంక్ అనేది స్టార్ట్ చేయడం. ఇలాగే చాలా మంది సర్వీసెస్ అనేవి చేస్తున్నారు. దీని ద్వారా మార్కెట్లో వాళ్ళకి పాజిటివ్ ఇమేజ్ అనేది రావడం జరుగుతుంది. క్రియేట్ డిమాండ్, ఇట్ వర్క్స్ ఫర్ జనరేటింగ్ డిమాండ్ ఫర్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీస్ అమాంగ్ ది కస్టమర్స్. మార్కెట్లోని మనము డిమాండ్ అనేది క్రియేట్ చేయాలి, ఇది నీకు ఖచ్చితంగా అవసరము, ఈ ప్రొడక్ట్ నువ్వు తీసుకోవాలి అని. ఇప్పుడు మనకి ఇంత స్ట్రగుల్ అవుతున్నాం, ఆన్లైన్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తున్నాం. మనకు ఆన్లైన్ ఎడ్యుకేషన్ టైంలోని మనకి మంచి నెట్ ఫెసిలిటీ ఉండాలి, అలాగే మనకి మంచి నెట్వర్క్ ఉండాలి, అలాగే మనకి ల్యాప్టాప్స్ ఉండాలి, మొబైల్స్ ఉండాలి, స్మార్ట్ మొబైల్స్ ఉండాలి, మనకి ఇయర్ ఫోన్స్ ఉండాలి. సో దానికి సంబంధించిన మన బ్రౌజింగ్ చేసుకోవడానికి కూడా నెట్ అనేది చాలా స్పీడ్గా ఉంది. ఇవన్నీ ఈ అన్నిటికీ కూడా డిమాండ్ అనేది ఇప్పుడు ఉంది. సో మనం డిమాండ్ ని క్రియేట్ చేయడం జరిగింది. ఆ డిమాండ్ కి ఫుల్ఫిల్ చేసుకోవడానికి మన యొక్క వాల్యుబుల్ టైం ని వేస్ట్ చేసుకోకుండా ఈ ప్రొడక్ట్స్ తో మన వర్క్ ని స్టార్ట్ చేయడం జరుగుతుంది. అది ఇంక్రీజ్ సేల్స్ వాల్యూమ్ ని ఇంక్రీజ్ చేస్తూ ఉండాలి. ప్రొడక్ట్ సేల్స్ ఆర్ సర్వీస్ టు జనరేట్ రెవెన్యూ. ఒక ప్రొడక్ట్ ఎక్కువ మంది కొంటున్నారు అనుకోండి, దాన్ని ఇంకా ఎక్కువ ఎలా కొంటున్నారు. ఈ సంవత్సరం నేను ఒక 100 కార్లు అమ్మాను అనుకోండి, వచ్చే సంవత్సరం 200 కార్లు అమ్మాలి, తర్వాత సంవత్సరం 300 కార్లు అమ్మాలి. ఎలా ఎక్కువ అమ్మచ్చు, ఎంత బాగా ఇంట్రాక్షన్ అవ్వాలి, కస్టమర్కి ఎలా బెనిఫిట్ ఇవ్వాలి. కొంతమంది కస్టమర్స్ ఒకేసారి కారు పర్చేజ్ చేయలేరు, అటువంటి వాళ్ళ గురించి ఈఎంఐ విధానం అనేది తీసుకొచ్చింది. ఈఎంఐ అంటే ఏంటి? ఎవ్రీ మంత్లీ ఇన్స్టాల్మెంట్, అంతే కదా, ఎవ్రీ మంత్లీ ఇన్స్టాల్మెంట్ అని చెప్పాం. సో దీని ద్వారా ఎక్కువ మంది సేల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. ఇలాగ మార్కెట్లో సేల్స్ ఎలా ఇంక్రీజ్ చేయాలని ఆలోచించాలి. ఎన్హాన్స్ ప్రొడక్ట్ క్వాలిటీ, ఇక్కడ మార్కెట్లోని ప్రొడక్ట్ యొక్క క్వాలిటీని మనం గమనించాలి. కస్టమర్ ఫీడ్బ్యాక్ ని తీసుకోవాలి. ఒక ప్రొడక్ట్ ఇచ్చేసాం, ప్రొడక్ట్ ఇచ్చాక కస్టమర్కి సాటిస్ఫైడ్ అనుకోండి చెప్తాడు, అలాగే డిస్సాటిస్ఫాక్షన్ వచ్చిందో చెప్తాడు. సో కస్టమర్ ఫీడ్బ్యాక్ బట్టి ప్రొడక్ట్ని మనం ఎలా మార్చాలని మనం ఆలోచించుకోవాలి. అని రివ్యూస్ కండక్ట్ చేయాలి. ఇంప్లిమెంటింగ్ దెమ్ ఫర్ ప్రొడక్ట్ ఎన్హాన్స్మెంట్. అలాగే క్రియేట్ టైమ్ అండ్ ప్లేస్ యూటిలిటీ. ఇట్ మేక్స్ షూర్ దట్ ప్రొడక్ట్ ఆర్ సర్వీస్ ఈజ్ అవైలబుల్ టు ది కన్జ్యూమర్ వెన్ ఎవర్ వేర్ ఎవర్ దే నీడ్. ఇక్కడ మనకి కస్టమర్కి ఆడికి టైంలో ఏ ప్లేస్ అయినా ఏ టైం అయినా గడాడికి నచ్చిన టైము నచ్చిన ప్లేస్లో మన ప్రొడక్ట్ అనేది అవైలబుల్గా ఉండేలాగా క్రియేట్ అనేది చేద్దాం. ప్రీవియస్ గా ఊరికి ఒకటే ఉండేది, షాపింగ్ మాల్స్ కానీ చిన్న షాప్స్ కానీ. ఇప్పుడు అలా కాదు, ఎక్కువ షాపింగ్ మాల్స్ వచ్చినాయి, రిటైలర్స్ అనేవి ఎక్కువ వచ్చినాయి. ఇంకా నీకు షాపింగ్కి వెళ్ళడానికి కూడా టైం లేదంటే మనం ఆన్లైన్ మార్కెటింగ్ అనేది చేయడం జరిగింది. అలాగే మనం ఈ డోర్ డెలివరీ కూడా చేస్తున్నాం. అవన్నీ నీడ్స్ ఫిల్ చేసినట్టే కదా. ఈ విధంగా మనం నేచర్ ఆఫ్ మార్కెటింగ్ గురించి చెప్పుకున్నాం, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ మార్కెటింగ్ గురించి చెప్పుకున్నాం. నెక్స్ట్ ఫంక్షన్స్ ఆఫ్ మార్కెటింగ్. మార్కెటింగ్ సంబంధించి మనకి ఎటువంటి ఫంక్షన్స్ ఉన్నాయో చూద్దాం. మార్కెటింగ్ రీసెర్చ్, మార్కెటింగ్ ప్లానింగ్, ప్రొడక్ట్ డిజైన్ అండ్ డెవలప్మెంట్, బయ్యింగ్ అండ్ అసెస్మెంట్, ప్రొడక్ట్ స్టాండర్డైజేషన్, ప్రొడక్ట్ ప్యాకింగ్ అండ్ లేబులింగ్. మార్కెటింగ్ రీసెర్చ్, మార్కెటింగ్ ప్లానింగ్, ప్రొడక్ట్ డిజైన్ అండ్ డెవలప్మెంట్, బయ్యింగ్ అండ్ అసెంబ్లింగ్, ప్రొడక్ట్ స్టాండర్డైజేషన్, ప్రొడక్ట్ ప్యాకేజింగ్ అండ్ లేబులింగ్, ప్రొడక్ట్ బ్రాండింగ్, బిజినెస్ ఆఫ్ ప్రొడక్ట్, ప్రమోషన్ ఆఫ్ ది ప్రొడక్ట్, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్, వేర్హౌస్ అండ్ స్టోరేజ్, ట్రాన్స్పోర్టేషన్, కస్టమర్ సపోర్ట్ సర్వీసెస్. ఇవన్నీ కూడా మార్కెటింగ్ సంబంధించి డిఫరెంట్ ఫంక్షన్స్ అనేవి ఉన్నాయి అని చెప్తున్నాడు.
మార్కెటింగ్ రీసెర్చ్ అనేది ఏం చెప్తుంది చూడు. ఏ కంప్లీట్ రీసెర్చ్ ఆన్ కాంపిటీటర్స్ అండ్ కన్స్యూమర్ ఎక్స్పెక్టేషన్ డిమాండ్ ఈస్ డన్ బిఫోర్ లాంచింగ్ ఎ ప్రొడక్ట్ ఇన్ టు మార్కెట్. అసలు మార్కెట్ మనం స్టడీ చేయాలంటే మార్కెట్ లో మన కస్టమర్ అనేవాడు ఎటువంటి ప్రొడక్ట్ ఇస్తున్నాడో ఆ ప్రొడక్ట్ లో ఉన్న పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి అని మనం ఐడెంటిఫై చేయాలి. అలాగే కస్టమర్స్ కి ఏం కావాలి, రిక్వైర్మెంట్స్, నీడ్స్, డిమాండ్స్ అన్ని క్యాలిక్యులేట్ చేసి ఆ రీసెర్చ్ రిపోర్ట్ అనేది మన కంపెనీకి మనం సబ్మిట్ చేస్తే దాన్ని అనలైజ్ చేసి ఒక ప్రొడక్ట్ ని, సర్వీసెస్ ని డిజైన్ చేసి లాంచ్ చేస్తారు అని చెప్తున్నాడు. మార్కెటింగ్ ప్లాన్ వచ్చేటప్పటికి ఏ ప్రాపర్ ప్లాన్ ఈస్ డిజైన్ బేస్డ్ ఆన్ టార్గెట్ కస్టమర్స్, మార్కెట్ షేర్ టు క్యాప్చర్ అండ్ లెవెల్ ఆఫ్ ప్రొడక్షన్ పాజిబుల్. మార్కెట్ లో ఎంత డిమాండ్ ఉంది, ఏ ఏరియా నుంచి ఎక్కువ మన ప్రొడక్ట్ కి డిమాండ్ ఉంది, కస్టమర్స్ ఏం కోరుకుంటున్నారు, ప్రొడక్ట్ అనేది ఎలా వాళ్ళకి రీచ్ అవ్వాలి. మనకి మార్కెటింగ్ లో ఛానల్స్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ అనే కాన్సెప్ట్ ఉందండి. ఛానల్స్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ అనే కాన్సెప్ట్ ఏం చెప్తుందంటే అందులో డిఫరెంట్ ఛానల్స్ ఉంటాయి. మ్యానుఫ్యాక్చరరు, డిస్ట్రిబ్యూటరు, హోల్సేలరు, రిటైలరు, కస్టమరు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి డ్రింక్ కావాలంటే డ్రింక్ అనేది మన చేతికి ఎలాగొస్తుంది, మన మార్కెట్లో డ్రింక్ కావాలి, నాకు థమ్స్అప్ డ్రింక్ త్రాగాలని ఉంది, అలాగొస్తుంది. ఫస్ట్ కంపెనీ వాడు, థమ్స్అప్ కంపెనీ వాడు డ్రింక్ ని తయారు చేయాలి. తయారు చేసిన తర్వాత ఆ డ్రింక్ డిస్ట్రిబ్యూటర్ కొనుక్కుంటాడు, డిస్ట్రిబ్యూటర్ దగ్గర నుంచి హోల్సేలర్ కొనుక్కుంటాడు, హోల్సేలర్ దగ్గర నుంచి రీటైలర్ కొనుక్కుంటాడు, రీటైలర్ దగ్గర నుంచి మనం కొనుక్కుంటాం. అంటే మార్కెట్లోకి కస్టమర్ చేతికి ప్రొడక్ట్ రావాలంటే మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర నుంచి రావాలి. అంటే మ్యానుఫ్యాక్చర్కి కస్టమర్కి మధ్యన డిస్ట్రిబ్యూటరు, హోల్సేలరు, రీటైలర్స్ ఉంటారు. ఈ వీళ్ళని డిస్ట్రిబ్యూటర్ని, హోల్సేలర్ని, రీటైలర్ని మార్కెటింగ్ ఇంటర్మీడియరీస్ అంటారు. మొత్తం ఈ ప్రాసెస్ ని ఛానల్స్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ అంటారు. అంటే మనం ప్రాపర్ గా ఛానల్స్ అనేవి సెట్ చేసాం అనుకోండి, ఈజీగా మనకు వచ్చేస్తుంది. అదే ప్రాపర్ గా లేదనుకోండి ప్రొడక్ట్ అనేది ఆలస్యం అయ్యే ఛాన్సెస్ ఉంది. మనకి ఇప్పుడు చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్ అని చెప్పుకున్నాం, సోను సూద్ ఉన్నాయి. వీళ్ళు మార్కెట్ లోకి ఎక్కడ అవసరం, ఆ అవసరం వాళ్ళకి మెసేజ్ వచ్చింది అనుకోండి, వాళ్ళకి ఎలా ఇవ్వాలి అనేది ప్లానింగ్ ఉంది. దాన్ని ప్రాపర్ మార్కెటింగ్ ప్లానింగ్ అంటారు. అలాగే ప్రొడక్ట్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ బేస్డ్ ఆన్ రీసెర్చ్ డేటా ప్రొడక్ట్ ఆర్ సర్వీస్ డిజైన్ ఈస్ క్రియేటెడ్. మార్కెట్ లో ఒక ప్రొడక్ట్ ఉంది, ఒక మొబైల్ ఉంది, మొబైల్లో ఇవి లేవు, అవి లేవు, ఇవి లేవు, ఇవి కావాలి అని చెప్పాం. అవన్నీ ఎంకరేజ్ చేసి ప్రొడక్ట్ కస్టమర్ కావాలన్నట్టుగా డిజైనింగ్ చేసి ప్రొడక్ట్ ని డెవలప్ చేయడం జరిగింది. బయ్యింగ్ అండ్ అసెంబ్లింగ్, బయ్యింగ్ రా మెటీరియల్, అసెంబ్లింగ్ ఆఫ్ పార్ట్స్ ఇట్ డన్ టు క్రియేట్ ప్రొడక్ట్ ఆర్ సర్వీసెస్. ఇప్పుడు మనకి కారు కొనుక్కుంటున్నాం, కారు కొనుక్కున్నప్పుడు కారు కంపెనీ వాడే టైర్లు మ్యానుఫ్యాక్చరింగ్ చేయడు, దాని యొక్క ఇంజిన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడు, బాడీ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడు, సీట్లు మ్యానుఫ్యాక్చరింగ్ చేయడు, నెట్స్, బోర్డ్స్, ఇంకా చాలా రా మెటీరియల్స్ ఉంటాయి. వీడు ఏం చేస్తాడు, కారు కంపెనీ వాడు వేరే కంపెనీ నుంచి కొన్ని రా మెటీరియల్స్ కొంటాడు, కొన్ని రా మెటీరియల్స్ వాడే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాడు, ఇంజిన్ వాడే చేస్తాడు, బాడీ అసెంబ్లింగ్ వాడే చేస్తాడు. సో ఇక్కడ ఏంటంటే వేరే వేరే కంపెనీకి సంబంధించిన స్పేర్ పార్ట్స్ అంటే రా మెటీరియల్ ఐటమ్స్ అన్ని కొని దాన్ని అసెంబ్లింగ్ చేసి ఫైనల్ ప్రొడక్ట్ తయారు చేస్తాడు. అప్పుడు కార్ అనేది మనకు అమ్మడం జరుగుతుంది. అంటే మనం డైరెక్ట్ గా ప్రొడక్ట్ ఒకటి కొనుక్కుంటాం, అలాగే కంపెనీ అనేది డైరెక్ట్ గా ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్. ఇప్పుడు డ్రింక్ ఉంది, డ్రింక్ అనేది కంపెనీ ఒక కంపెనీకి సంబంధించిందే, అది డైరెక్ట్ గా డ్రింక్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇచ్చారు. కానీ కార్ అనేది ఆ విధంగా కాదు, కార్ లో చాలా స్పేర్ పార్ట్స్ ఉంటాయి. ఈ స్పేర్ పార్ట్లన్నీ వేరే 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 కంపెనీస్ లో మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాయి. అవన్నిటి నుంచి ఈ కారు కంపెనీ కొని అవి అసెంబ్లింగ్ చేసి ఫైనల్ ప్రొడక్ట్ మనకి ఇస్తుంది. అది ప్రొడక్ట్ లో మనం గమనించిన విషయం. అలాగే ప్రొడక్ట్ స్టాండర్డైజేషన్, ప్రొడక్ట్ ఈస్ గ్రేడెడ్ యాజ్ పర్ ఇట్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ. క్వాలిటీ అంటే ఏదో ప్రొడక్ట్లు అయినా సరే క్వాలిటీ బాగుంది అని చెప్తాం. మనం బట్టల షాప్కి వెళ్ళాం అనుకోండి, మన మదర్ బట్టల యొక్క టచ్ చేసి ఇది క్వాలిటీ అయినా ప్రొడక్టా కాదా అనేది ఈజీగా చెప్తారు. అంటే మనం చేతితో చెక్ చేయొచ్చు. మన ఫుడ్ ఐటమ్ రెస్టారెంట్కి వెళ్ళాం, బిర్యానీ పెట్టాడు, మనం టేస్ట్ చేస్తాం, టేస్ట్ చేసి ఫుడ్ బాగుంది అంటాం, అంటే క్వాలిటీ చెకింగ్ అన్నమాట. అలాగే ఫుడ్ ప్రిపేర్ చేసేటప్పుడు మంచిగా స్మెల్ వస్తుంది, ఆ స్మెల్ బట్టి అంటే స్మెల్ బట్టి, టేస్ట్ బట్టి, అలాగే కలర్ బట్టి, ఇలా డిఫరెంట్ క్వాలిటీస్ బట్టి ఆ ప్రొడక్ట్ క్వాలిటీదా కాదా అని మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు అని చెప్తాడు. ప్యాకేజింగ్ అండ్ లేబులింగ్ అంటే ప్రొడక్ట్ ని ఎలా ప్యాకింగ్ చేయాలి. ఇప్పుడు ఏసీ కొనుక్కున్నాను నేను, ఆ ఏసీ అనేది మా ఇంటికి రావాలంటే దాన్ని ప్రాపర్ గా ప్యాకింగ్ చేయాలి. ఆ ప్యాకింగ్ అనేది చాలా అట్రాక్టివ్ గా ఉండాలి. ఆ ప్యాకింగ్ మీద ఏసీని ఎలా ఇన్స్టాల్మెంట్ చేయాలి, ఏసీ యొక్క రిమోట్ ని ఎలా వాడాలి,
ఏంటి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటి అని మొత్తం అంతా సెల్ఫ్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే లిస్టింగ్, దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఇటువంటి ప్రమాదాలు జరిగితే ఎలాగా నువ్వు స్పందించాలి, ప్రాబ్లం వస్తే టోల్ ఫ్రీ నెంబర్ చెప్తాడు, అలాగే కంపెనీ యొక్క ఫోన్ నెంబర్ ఇస్తాడు. అవన్నీ కూడా ప్యాకింగ్ అండ్ లేబులింగ్ మీద డిస్ప్లే అనేది చేయడం జరుగుతుంది. అలాగే నీకు మాన్యువల్గా ఒక బుక్ అనేది ఇవ్వడం జరుగుతుంది, ఆ ప్రోడక్ట్ని ఎలా యూసేజ్ చేయాలి. అలాగే దాన్ని ప్యాకింగ్ అండ్ లేబులింగ్ అని చెప్తాడు. అండ్ బ్రాండింగ్, ఏ ఫ్యాసినేటింగ్ బ్రాండ్ నేమ్ ఈస్ గివెన్ టు ది ప్రొడక్ట్ టు డిఫరెన్షియేట్ ఇట్స్ ఫ్రమ్ సిమిలర్ ప్రొడక్ట్. చాలా ప్రొడక్ట్స్ మార్కెట్లో ఉంటాయి, కానీ ఒక ప్రొడక్ట్ చూసామనుకోండి, ఆ ప్రొడక్ట్ని ఇది బ్రాండెడ్ ప్రొడక్ట్ అని మనం గుర్తిస్తాం. మనం ఎలాగా ఆ ప్రొడక్ట్ బ్రాండెడ్ ప్రొడక్ట్ అని గుర్తించుకోగలము అంటే, ఆ ప్రొడక్ట్ యొక్క నేమ్తోని, ట్యాగ్ లైన్తోని, లోగోతోని, అలాగే యొక్క డిజైనింగ్ తోని, అలాగే స్టిక్కర్ తోని, అలాగే లోపల ఉన్న క్వాలిటీ ఆఫ్ ప్రొడక్ట్ గురించి, అంతే కదా. ఇది యాపిల్ మొబైల్ అని ఎలా రికగ్నైజ్ చేసాము, యాపిల్ లోగో ఉంటుంది, యాపిల్కి సంబంధించి ట్యాగ్ లైన్ థింక్ డిఫరెంట్ అని ఉంటుంది, అలాగే దాని యొక్క స్పెసిఫికేషన్స్ అన్నీ ఉంటాయి. ప్రోడక్ట్ యాపిల్ మొబైల్ యూజ్ చేసాక క్వాలిటీగా పనిచేస్తుంది అనుకో, ఇది ఒరిజినల్ యాపిల్ మొబైల్ అని ఐడెంటిఫై చేస్తాం. అది చెప్తున్నాను. ప్రైజింగ్ ది ప్రొడక్ట్, మార్కెట్లోని అన్ని మొబైల్స్ ఉన్నాయి, కానీ యాపిల్ మొబైల్కి ఎక్కువ ప్రైస్ ఎందుకు పెడతాం, బికాజ్ ఇట్ ఈస్ ఎ క్వాలిటీ ప్రొడక్ట్. సో క్వాలిటీ ప్రొడక్ట్కి ఎక్కువ ప్రైస్ పెట్టాలి, మిగతా ఫోన్కి తక్కువ పెట్టాలి. బాగా లో క్వాలిటీ ఉన్న ప్రొడక్ట్కి తక్కువ పెడతాం. అంటే క్వాలిటీని డిపెండ్ చేసుకొని ప్రొడక్ట్ యొక్క ప్రైజ్ని ఫిక్స్ చేయడం అనేది జరుగుతుంది. ప్రమోషనింగ్ ఆఫ్ ఎ ప్రొడక్ట్ని తయారు చేయడమే కాదు, మార్కెట్లో ఆ ప్రొడక్ట్ ఉంది, దీన్ని ఎలా వాడాలి అనేది జనాలకి, మా దగ్గర ఈ ప్రొడక్ట్ అందుబాటులో ఉంది, మీరు ఇవి మా షాపు పలానా సెంటర్లో ఉంది, మా దగ్గర ఈ స్టాక్ ఉంది అని అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి మనం ప్రొడక్ట్స్ అన్ని దాన్ని ప్రమోషన్ చేయడం జరుగుతుంది. వేర్ హౌసింగ్ అండ్ స్టోరేజెస్, గూడ్స్ ఆర్ జనరల్లీ ప్రొడ్యూస్డ్ ఇన్ బల్క్స్ అండ్ దేర్ఫోర్ నీడ్స్ టు బి స్టోరేజ్ ఇన్ వేర్ హౌసెస్. ఇక్కడ మనకి గూడ్స్ అనేవి ఎక్కువ 1-2 తయారు చేయం, కొన్ని వందల వేల మీద తయారు చేస్తాం. ఇవన్నీ కూడా వేర్ హౌస్లోకి, ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నుంచి వేర్ హౌస్లోకి వెళ్ళిపోయి, వేర్ హౌస్ నుంచి డిఫరెంట్ డిస్ట్రిబ్యూటర్స్కి వెళ్తాయి, డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర నుంచి మళ్ళీ హోల్సేలర్స్, రీటైలర్స్, కస్టమర్స్కి వస్తాయి. ఇలాగా స్టోరేజ్ చేసిన దగ్గర, స్టోరేజ్ దగ్గర నుంచి బయటకి డిస్ట్రిబ్యూషన్ అనేది వెళ్ళడం జరుగుతుంది. అలాగే సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్, మనకి మార్కెట్ చాలా పెద్దది, జియోగ్రఫికల్ ఏరియా. సో ఎక్కడెక్కడ నుంచి నీడ్ అనేది ఉంది ఏంటి అనేది ఐడెంటిఫై చేసి వాళ్ళ డిమాండ్ బట్టి, మన సప్లై బట్టి గూడ్స్ అనేది డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. అలాగే ట్రాన్స్పోర్టేషన్ ద్వారా గూడ్స్ని కానీ సర్వీసెస్ కానీ మనం ట్రాన్స్పోర్ట్ చేస్తాము అంటున్నాడు. అలాగే కస్టమర్ సపోర్ట్ సర్వీస్, కస్టమర్ అనేవాడు సపోర్ట్గా ఎలా సర్వీస్ ఇవ్వాలి, సెల్లింగ్ ది ప్రొడక్ట్ ఆర్ సర్వీస్ టు ది కస్టమర్ అండ్ ఎక్స్పీరియన్స్ అండ్ సాటిస్ఫాక్షన్ డిరైవ్డ్. సో కస్టమర్కి ప్రొడక్ట్ అమ్మేసిన తర్వాత యూసేజింగ్ ఆఫ్ ది ప్రొడక్ట్ గురించి మనం వాడికి అవేర్నెస్ ఇవ్వాలి అని చెప్తున్నాడు. అలాగే ఇక్కడ మనకి స్కోప్ ఆఫ్ మార్కెటింగ్ అనేది కాన్సెప్ట్. స్కోప్ ఆఫ్ మార్కెటింగ్ అనేది డిటర్మైన్ చేస్తుంది. మార్కెటింగ్ అనేది ఆఫరింగ్ ఆఫ్ అన్ ఆర్గనైజేషన్. మార్కెట్ ఆఫరింగ్ ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్, ఐడియాస్, పర్సన్స్, ప్లేస్ అండ్ ఇన్ఫర్మేషన్. మార్కెట్ యొక్క స్కోపు గూడ్స్ గురించి, సర్వీస్ గురించి, ఐడియాస్ అండ్ పర్సన్స్, ప్లేసెస్, ఇన్ఫర్మేషన్ గురించి ఇక్కడ చెప్పబడింది. ఆఫరింగ్ టు మార్కెట్ టు సాటిస్ఫై స్పెసిఫిక్ నీడ్స్. ఇక్కడ స్కోప్ ఆఫ్ మార్కెటింగ్ ఏం చెప్తుందంటే, మార్కెట్లో చాలా మంది కస్టమర్స్ అనే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ యొక్క నీడ్స్, వాంట్స్ అనేవి సాటిస్ఫై చేయాలి. మార్కెట్ ఆఫరింగ్ ఆర్ నాట్ లిమిటెడ్ టు ది ఫిజికల్ గూడ్స్. ఇక్కడ ఫిజికల్ గూడ్స్కే కాదు మార్కెటింగ్ అనేది, అంటే మార్కెటింగ్లో ఎంతసేపు గూడ్స్ అమ్మడమే కాదు, సర్వీసెస్ కూడా మనం మార్కెట్లో అమ్మడం జరుగుతుంది. నువ్వు ఎయిర్పోర్ట్కి వెళ్ళావు, ఎయిర్పోర్ట్లోని నీకు ఫ్లైట్ కావాలి, నీ ఫ్లైట్ అనేది ఎప్పుడు వస్తుంది అని నీకు తెలియదు. సో అక్కడ నువ్వు ఇన్ఫర్మేషన్ అడుగుతావు ఎంక్వైరీ డిపార్ట్మెంట్లో, అక్కడ నీకు ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అంటే మార్కెటింగ్, ఇక్కడ మార్కెట్లో సర్వీసెస్ కూడా చేస్తున్నారు కదా. అలాగే బ్యూటీ పార్లర్లు ఉంది, బ్యూటీ పార్లర్లో అనేది నీకు అక్కడ నీకు ఈ క్రీమ్స్ అవి అప్లై చేయడం అని చెప్తుంది, అది కూడా వన్ టైప్ ఆఫ్ సర్వీసెస్. నీకు కన్సల్టెన్సీ ఉన్నాయి, BPOs, అవి కూడా సర్వీసెస్. ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ సర్వీసెస్ అనేవి మార్కెట్లో ఆఫరింగ్ చేస్తున్నాయి అని చెప్తున్నారు. అలాగే దే ఆల్సో ఇంక్లూడ్ సర్వీసెస్, బ్యాంకింగ్ అనే సర్వీస్ ఉంది, ఎయిర్ అండ్ ట్రావెల్, హోటల్, టూరిజం, విచ్ ఆర్ నాట్ టాంజిబుల్ ఇన్ నేచర్, కెనాట్ బి ఓన్డ్ బై ది బయర్స్. ఇక్కడ
ప్రొడక్ట్ దానికి ఓనర్ ఉంటాం, అలాగే కానీ సర్వీస్ అనే దానికి ఓనర్ అనే వాళ్ళు ఉండరు. అర్థమవుతుందా? ప్రొడక్ట్కి ఓనర్ ఉంటారు, సర్వీస్కి ఓనర్ ఉండరు. ఇప్పుడు ట్రైన్ నువ్వు ఎక్కుతావు, నువ్వు టికెట్ కొనుక్కుంటావు అంతే, ట్రైన్ కొనుక్కోవు కదా. ఇక్కడ ట్రైన్ అనేది ట్రావెలింగ్ అనేది ఒక సర్వీస్. సో నువ్వు సర్వీస్ అనేది మాత్రమే కొనుక్కుంటున్నావు, దానికి సంబంధించిన ప్రొడక్ట్స్ అవి కొనుక్కోవడానికి అవ్వవు అలామాట. ఏరోప్లేను ఇలాగా. టూరిజం ఉంది, ఒక ప్లేస్కి వెళ్ళాం, అవి ఈటింగ్ చేస్తాం, గైడ్ అనేవాడు నీకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేసాడు, అక్కడ గైడ్ని కొనుక్కోం, అటు సర్వీస్ని కొనుక్కుంటాం. నేను టీచింగ్ చేస్తున్నాను, మీరు నన్ను కొనుక్కోలేరు, నా యొక్క లెక్చర్ని మీరు కొనుక్కోవడం జరుగుతుంది. ఇలాగా ప్రొడక్ట్ని సర్వీసెస్ని కూడా మార్కెట్లో అమ్మడం అనేది జరుగుతుంది అని చెప్తున్నాడు. మార్కెట్లోని గూడ్స్, సర్వీసెస్, ఐడియాస్. గూడ్స్లోని మనకి ఏమేమి గూడ్స్ ఉంటాయి చూడండి. కన్జ్యూమర్ గూడ్స్, ప్రొడ్యూసర్ గూడ్స్ అంటున్నాడు. కన్జ్యూమర్ గూడ్స్ అంటే కస్టమర్ గూడ్స్, ప్రొడ్యూసర్ గూడ్స్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించిన గూడ్స్ అన్నమాట. వెజిటేబుల్స్, ఫ్రూట్స్, సాఫ్ట్ డ్రింక్స్, క్లాత్, బైక్, టీవీ, ఫ్రిడ్జెస్, అలాగా ఇవన్నీ ఏంటి కస్టమర్కి కావాల్సినవి. ఒక కార్ కంపెనీ ఉంది, కారును మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి మనకు మెషినరీ కావాలి. ఆ మెషినరీ అనేది కన్జ్యూమర్ గుడ్ అవ్వదు. ఇక్కడ ఏంటి అది ఏమవుద్ది, ప్రొడ్యూసర్ గుడ్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించిన గుడ్ కావాలి. ఒక ఫ్యాక్టరీ ఉంది, ఆ ఫ్యాక్టరీలో ల్యాండ్ కావాలి, మెషినరీ కావాలి, లేబర్ కావాలి, నెక్స్ట్ రిసోర్సెస్ కావాలి. ఇవన్నీ ఏంటి మ్యానుఫ్యాక్చరింగ్ గూడ్స్. అలాగే కస్టమర్కి వెజిటేబుల్స్, ఫ్రూట్స్, సాఫ్ట్ డ్రింక్స్, క్లాత్, బైక్, టీవీ, ఫ్రిడ్జ్, ల్యాప్టాప్, మొబైల్, ఇవన్నీ ఏంటి కస్టమర్ ఓరియంటెడ్ గూడ్స్. గూడ్స్లో 2 రకాలు ఉంటాయి, కస్టమర్ గూడ్స్, ప్రొడ్యూసర్ గూడ్స్ అని చెప్తున్నాయి. సర్వీసెస్, ఇక్కడ సర్వీసెస్ అన్ని ప్రొఫెషనల్ సర్వీస్గా ఉంటాయి. డాక్టర్స్, అడ్వకేట్స్, చార్టెడ్ అకౌంట్స్, ఎలక్ట్రీషియన్స్. అలాగే సమ్ అదర్ సర్వీసెస్ ఉన్నాయి, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, ట్రాన్స్పోర్టేషన్. మార్కెటింగ్ ఆఫ్ సర్వీసెస్ హ్యాస్ బికమ్ యాన్ ఇంపార్టెంట్ బిజినెస్ యాక్టివిటీ దీస్ డేస్. ప్రజెంట్ రోజుల్లో గుడ్ ప్రొడక్ట్స్ కన్నా మనం ఎక్కువ సర్వీసెస్ అనేవి పర్చేజ్ చేస్తున్నాము అని చెప్తున్నారు. ఐడియాస్, సర్టెన్ ఐడియాస్ ఆర్ ఆల్సో మార్కెట్ సచ్ యాజ్ నో స్మోకింగ్, ప్రొటెక్షన్ ఆఫ్ రైల్వే ప్రాపర్టీ, పల్స్ పోలియో ఎక్సెట్రా. పల్స్ పోలియో గురించి, పల్స్ పోలియో అనేది ఒక ప్రొడక్ట్ కాదు అంతే కదా, దాని గురించి అందరూ కూడా పోలియో యొక్క వ్యాక్సిన్ వేయించుకోవాలని చెప్తున్నాం. అట్ ప్రెజెంట్ మనము కరోనా వ్యాక్సిన్ వేయించుకోమని చెప్తున్నాం. అంటే ఇది ఒక ఐడియాస్ మాట, ఖచ్చితంగా మనం ఇది ఇంప్లిమెంట్ చేయాలి. ప్రొటెక్టింగ్ రైల్వేస్ ప్రాపర్టీ, మనం ట్రైన్ ఎక్కుతున్నాం, ట్రైన్ యొక్క పబ్లిక్ ప్రాపర్టీ కనుక దీన్ని డ్యామేజ్ చేయకూడదు, బస్సులో కూడా రాయడం జరుగుతుంది. ఇలా డిఫరెంట్ ఐడియాస్ ఇవి కూడా మనం మార్కెటింగ్ చేస్తున్నాం. డోంట్ స్మోక్ ఇన్ బస్సెస్, డోంట్ స్మోక్ ఇన్ రైల్వేస్, పబ్లిక్ ప్లేసెస్ అని చెప్తాం. Persons, we observe marketing of a persons also. For example, in an election campaign, a candidate is marketed and voters are persuaded to vote him. ఇక్కడ persons ని మనం నమ్మి బిజినెస్ చేస్తాం. ఇప్పుడు ఎక్కువ మనకి బిజినెస్ లోని మహేష్ బాబు, ఎన్టీఆర్ని, నాగార్జున, అమితాబ్ బచ్చన్, హేమమాలిని, సమంత, నాగ చైతన్య, సిద్ధార్థ, ఇలాగ చాలా మంది మనం అడ్వర్టైజ్మెంట్ లోని బ్రాండ్ అంబాసిడర్ కింద చూస్తున్నాం. వీళ్ళు బాగా ఫెమిలియర్ అయిన పీపుల్, వీళ్ళకి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. వీళ్ళని బట్టి మనం మార్కెటింగ్ చేసుకుంటే మన ప్రొడక్ట్స్ అనేవి ఎక్కువ సేల్స్ అవుతాయనే ఉద్దేశంతో వీళ్ళని బ్రాండ్ అంబాసిడర్ తీసుకుని కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఎలక్షన్లో అన్నా సరే, మార్కెటింగ్లో అయినా సరే. ఆర్గనైజేషన్స్ అనేవి ఎన్ని సోషల్, పొలిటికల్, రిలీజియస్, ఎడ్యుకేషనల్, ఇవన్నీ కూడా మార్కెట్ themselves to build up their reputation and to make people aware about their activities. మనం కాలేజీలో జాయిన్ అవ్వాలి, కాలేజెస్ జూన్ జూలై టైంలో స్టార్ట్ అవుతాయి. ఎన్ని కాలేజెస్, ఎన్ని యూనివర్సిటీస్ వాటి గురించి చెప్తాయి, మాకు మంచి ఎఫెక్టివ్ లైబ్రరీ ఉందని, డిజిటల్ క్లాస్ రూమ్స్ ఉన్నాయని, మంచి మాకు ప్లేస్మెంట్స్ బెటర్మెంట్గా ఉంటాయని, ఇవన్నీ కూడా మార్కెటింగ్లోకి వస్తాయని చెప్తున్నాడు. అలాగే ప్లేసెస్, the marketing of places is also a common feature of the day. Tour and travel agencies induce people to visit various tourist and health research such as Pink City. ఇక్కడ డిఫరెంట్ ప్లేసెస్ గురించి కూడా మనం మార్కెటింగ్ చేసుకోవాలి. టూరిస్ట్ ప్లేసెస్ ఉన్నాయి, హెల్త్ రిసార్ట్స్ ఉన్నాయి, అరణ్య రిసార్ట్స్ అని చెప్తాడు. జైపూర్ పింక్ సిటీ అంటాం, తాజ్ మహల్ ఆగ్రా, కాశ్మీర్ యూరోప్, హైదరాబాద్, ఇలాగా పురాతన కట్టడాలు, అలాగే హనీమూన్ ప్లేసెస్,
పిలిగ్రిమ్ ప్లేసెస్ ఉంటాయి. ఇవన్నీ కూడా మార్కెటింగ్ అనేది మనం చేయడం జరుగుతుంది.